హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిందండి. అది అందరికీ మీకు తెలిసిందే. ఇంతకుముందే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఎందుకు మనకు మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ తగ్గలేదు, తెలంగాణలో కట్ ఆఫ్ ఎందుకు పెరిగింది అనేది నేను క్లుప్తంగా వివరించానండి. ఇప్పుడు ఈ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకొని పోవాలి, ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎక్కువ మంది ఎందుకు రిజెక్ట్ అవుతారు? మనకు ఈ జీడిఎస్ పోస్టల్ జాబ్ అనేది మెయిన్గా డాక్యుమెంట్స్ బట్టే మనకు జాబ్ వస్తుందండి. ఇది అందరికీ తెలిసిందే. 10th క్లాస్ బేస్ మీద మనకు మార్క్స్ ఆధారంగా ఈ జాబ్ ఇస్తారు కాబట్టి డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే దాదాపు 60% మంది జాబ్ నుంచి క్వైట్ అవ్వడం జరుగుతుంది. 40% కాదు, 60% వరకు మనకు జాబ్ నుంచి క్వైట్ అయ్యడం జరుగుతుంది. ఎందువల్ల అంటే వీరు అప్లికేషన్లో చేసే తప్పులు, నెక్స్ట్ 10th మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్స్లో వేరువేరుగా నేమ్స్ అయితేనేమి, ఫాదర్స్ నేము, అడ్రస్లు ఇది క్లమ్జీగా ఉండడము, అంటే డిఫరెన్షియేషన్గా ఉండడము, వీటి వల్ల ఎక్కువ మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతున్నారు. నాకు చాలామంది కామెంట్ రూపంలో చెప్తుంటారండి, సర్నేమ్లో ఒక లెటర్ మిస్ అయింది. ఇలాంటివన్నీ కూడా బ్లెండర్ మిస్టేక్స్ అండి. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్లు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అప్లై చేసేటప్పుడే ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ జాబ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ప్రతి స్పెల్లింగ్ మిస్టేక్, నెక్స్ట్ ఎక్కడ ఏం మిస్టేక్ ఉందా అనేది మనకు వెరిఫై చేసే ఆఫీసర్లు ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ చూస్తారండి. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్లై చేసేటప్పుడు తప్పులు చాలా పోవడము అందులో ఒక కారణం అయితే, నెక్స్ట్ మనం తెచ్చే సర్టిఫికేట్లు క్యాస్ట్ వైజ్గా ఏమేమి సర్టిఫికేట్లు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అని పెట్టి మనము యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ ఆ సర్టిఫికేట్ తేగపోవడము, ఇలా కొన్ని చాలా కారణాలు ఉంటాయండి. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ వివరంగా చెప్తాను. ఇప్పుడు చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి వారి కోసం నేను ఈ వీడియో అర్జెంటుగా చేస్తున్నాను. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు టైము 15 to 20 డేస్ వరకు మనకి ఇస్తారు కాబట్టి నీట్గా ఇప్పటి వరకు మీరు కలెక్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి మిగిలిన నేను ఏమేం కావాలో కూడా ఇప్పుడు నీట్గా చెప్తానండి. అవన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకొని ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే త్వరగా రెక్టిఫై చేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోండి. నెక్స్ట్, ఆధార్ కార్డులో తప్పులుంటే రిజెక్ట్ చేస్తారా? ఆధార్ కార్డులో తప్పులుంటే ఏం రిజెక్ట్ చేయరండి. మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది ఆఫీసర్లు మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. కానీ మీరు ధైర్యంగా, సార్ నేను ఆధార్ కార్డులో చేంజ్ చేశాను అయినప్పటికీ ఇంకా మారలేదు సార్, కావాలంటే కరెక్షన్ ఫామ్ ఇస్తానని మీరు ముందుగా ఆధార్ కార్డులో ఏమేమి తప్పులు ఉన్నాయో అవి ముందు కరెక్షన్ చేయించుకోండి. ఆ కరెక్షన్ ఫామ్ తీసుకొని పోయినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ కరెక్షన్ చేయించుకొని ఆ కరెక్షన్ ఫామ్ మీ దగ్గర ఉంచుకోండి. మీకు ఎటువంటి ఆఫీసర్ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే అస్సలు ఉండదు. మామూలుగా ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్ అయినా కూడా రిజెక్ట్ చేయకూడదు. కానీ కొన్ని దగ్గరలో ఏమైనా ఇబ్బంది చేస్తే మీరు ఆ కరెక్షన్ ఫామ్ చూపిస్తే మిమ్మల్ని ఏమనడానికి కూడా అవకాశం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వారీగా ఎవరెవరు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి? ఇది మెయిన్ అండి. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. వారందరికీ నేను రిప్లై ఇవ్వలేక ఈ మెసేజ్ అనేది నేను వీడియో రూపంలో చేస్తున్నాను. క్యాస్ట్ వారీగా చూసుకున్నట్లయితే మనకు యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదండి. అంటే యూఆర్లో సెలెక్ట్ అయ్యి అప్లై చేసేటప్పుడు కూడా వీరు యూఆర్ మాత్రమే అప్లై చేసి ఉండాలి. అదర్ క్యాస్ట్లో అప్లై చేసి యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయినప్పటికీ వారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్లో క్యాస్ట్ మెన్షన్ చేసి యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ క్యారీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అండి, కంపల్సరీ యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్
ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? యూఆర్లో సెలెక్ట్ అయిన వారు అంటే యూఆర్ కేటగిరీ వారు వాళ్ళు తీసుకోబోవాల్సినవి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, మెడికల్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ మీకు ఏదైనా మీ కంఫర్ట్గా ఎస్ఎస్సిలో ఉండేది మ్యాచ్ అయినట్లయితే అది తీసుకుని వెళ్ళండి. లేకపోతే ఆధార్ కార్డ్ అయినా తీసుకుని వెళ్ళండి. ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేయించుకొని ఆ కరెక్షన్ ఫామ్ కూడా ఆధార్ కార్డు అమ్మిటే తీసుకుని వెళ్ళండి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ ఈ పై 3 కూడా 2 సెట్స్ జెరాక్స్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ప్రజెంట్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. అంతే. యూఆర్ వాళ్ళు అవి మాత్రం తీసుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అంటే యూఆర్ కేటగిరీలో తీసుకోబోయిన సర్టిఫికేట్లతో కలిపి ఇంకా అదనంగా అతను ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోబోవాలి. అంతే. ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకపోతే సరిపోతుంది. ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనే దాని మీద నేను డెడికేటెడ్ వీడియో చేస్తానండి. ఓబీసీ సర్టిఫికేట్ అంటే బీసీఏ, బీసీబీ ఈ కేటగిరీ సర్టిఫికేట్ అనుకుంటున్నారు. కానే కాదండి. ఓబీసీ సర్టిఫికేట్ అనేది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లాగా మనకు ఎంఆర్ ఆఫీస్లో మనకు అప్లై చేసుకుంటే ఇస్తారండి. అది ఒక లాంగ్ ప్రాసెస్. త్వరగా అప్లై చేసుకొని మీరు తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా సేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, మెడికల్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫ్, 2 సెట్స్ జెరాక్స్, 2 పాస్పోర్టోస్తో కలిపి ఎస్సీ వారైతే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎస్టీ వారైతే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేటు. ఇది మనకు లోకల్లో ఇచ్చేదే సరిపోతుందండి. సెంట్రల్లో స్టేట్లో వేరేగా ఉండదు. ఏదైనా ఒకటే సరిపోతుంది. మీరు మీ సేవ అండ్ ఆంధ్రాలో అయితే సచివాలయంలో ఇచ్చేది సరిపోతుంది. కాబట్టి ఇవి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీకు ఎస్ఎస్సిలో నెక్స్ట్ అప్లికేషన్లో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఎటువంటి కరెక్షన్ అయితే ఉండకూడదు. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉండకూడదు. ఇవన్నీ చూసుకొని ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా కరెక్షన్ ఉంటే ఇప్పుడే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకొని మళ్ళీ వేరేది అప్లై చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మెడికల్ సర్టిఫికేట్ మీరు ఎలా తీసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తానండి. మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ ఏదంటే అది తీసుకోకూడదండి. నేను మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలనేది చెప్పి దాని కిందనే ఫామ్ కూడా మీకు పిన్ చేస్తాను. మీకు నెక్స్ట్ నేను మెడికల్ సర్టిఫికేట్ మీద ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేస్తానండి. ముందుగా మీకు క్లారిఫై అవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ సర్టిఫికేట్లు కావాలి అని చెప్తానికి మాత్రమే మీకు ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా? ఇది ఓన్లీ మార్క్స్ బేస్డ్ జాబ్ అండి. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. చాలామంది అడుగుతున్నారు ఇంటర్వ్యూ ఉంటుందా అని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటర్వ్యూ ఉండదు. మిమ్మల్ని వెరిఫికేషన్ ఆఫీసర్లు కూడా ఎటువంటి క్వశ్చన్స్ చేయరు. ఏం క్వశ్చన్స్ అడగరు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చూసుకుంటారు. అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మాత్రమే చూస్తారు. మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ చేయరు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీరు టెన్షన్ అయితే పడద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ ఇస్తారా? అంటే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందండి. ఈ సెకండ్ మెరిట్ లిస్టు ఓకే అయినాక మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ దాదాపు 15 రోజులు ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎటువంటి శాలరీ అయితే ఇవ్వరండి. మీకు ఎక్స్పెన్సెస్ కింద రోజుకు 200 నుంచి 300 మధ్యలో ఎంతో ఇస్తారు. అది ఆ టైం బట్టి ఉంటుందండి. అది మీకు ఛార్జెస్ పరంగా ఇస్తారండి. కాబట్టి మీరు ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఆలోచించమాకండి. మీకు సెకండ్ లిస్ట్ అంటే సెకండ్ డివి వెరిఫికేషన్ అయిపోయాక అప్పుడు ట్రైనింగ్ గురించి నేను ఇంకా మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. తర్వాత మీకు ప్రతి దాని మీద కూడా డెడికేటెడ్ వీడియో చేస్తూనే ఉంటాను. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.